కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మా అందరూ బాగున్నారా? మంచిది. వాక్యం అనడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరూ సిద్ధంగా ఉన్నారా? వాక్యం అనడానికి సిద్ధంగా ఉన్నామని వారు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ రాయబడి ఉంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలా మంది కార్యాలు చేస్తూ ఉంటారు. వారు కార్యాలు చేసినప్పుడు కార్యాన్ని చాలా ఘనంగా ప్రారంభిస్తూ ఉంటారు. కానీ కొంత సమయానికి వచ్చేసరికి కొన్ని కార్యక్రమాలు చివరికి ముగింపుకు వచ్చేసరికి అవి మేలుగా ఉండవు, కానీ కొంచెం అవి నష్టం కల్పించేవిగా ఉంటూ ఉంటాయి. వివాహం చేసుకున్నప్పుడు ఈ మధ్యలో వివాహాలు మనం చూస్తూ ఉంటే అన్నీ కూడా చాలా ఘనంగా వివాహాలకి లక్షలు ఖర్చు పెట్టి ఎంతో ఘనంగా చేస్తూ ఉన్నారు. కానీ వారు అక్కడ చేసే ఏర్పాట్లు కావచ్చు, అక్కడ పెట్టే భోజనాలు కావచ్చు, లేకపోతే ఆ డెకరేషన్ కావచ్చు, ఆ లైటింగ్ కావచ్చు, అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు. కానీ ఇంత ఘనంగా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసిన పెళ్ళిళ్ళు కొంతకాలం వచ్చేసరికి భార్యాభర్తలు విడిపోతున్నారు. కలిసిమెలిసి వారు ఉండలేక, ఇమ్మలేక, కలిసి సహజీవనం చేయలేక ఎంతోమంది విడిపోతూ ఉన్నారు. భార్యని కాళ్ళ పారని కూడా ఆరకముందే భార్యని చంపిన భర్తని మనం న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. ఇంత దారుణంగా ఎంతో ఘనంగా లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్న వివాహాలు ప్రారంభం చాలా ఘనంగా ప్రారంభిస్తూ ఉన్నారు. కానీ ముగింపుకు వచ్చేసరికి ఒక దారుణమైనటువంటి ముగింపు కనపడుతోంది. వ్యాపారాలు చేసే వారిని చూసినప్పుడు వారు వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు. ప్రారంభించినప్పుడు చాలా ఘనంగా షాపులు కట్టి ఓపెనింగ్ చేసి చాలా ఘనంగా వారు ప్రారంభిస్తూ ఉంటారు. కానీ వ్యాపారం చాలా ముందుకి సాగుతూ ఉంటుంది. మధ్యలో ఏదో ఒక సమస్య వచ్చి వ్యాపారంలో నష్టాలు వచ్చి వ్యాపారాలు మూతవేయడం అనేది జరుగుతూ ఉంది. ముగింపు ప్రారంభం అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపుకు వచ్చేసరికి ఒక భయంకరమైనటువంటి ముగింపు, ఒక ఘనత అనేది లేకుండా అలా ముగిసిపోయేటటువంటి ముగింపుని మనము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. మన ప్రారంభం ఎంత అయితే ఘనంగా ఉందో మన యొక్క ముగింపు కూడా అంతే ఘనతగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి మన భక్తి జీవితంలో మన యొక్క ప్రారంభం ఎలా ఉంది, మన యొక్క ముగింపు ఎలా ఉంది అనేది మనము ఆలోచించాలి. మన ముగింపు ఎలా ఉంది, మన భక్తి జీవితంలో ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉంది అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనము పరీక్షించుకునేటటువంటి సమయము. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడేటప్పుడు నీ ప్రారంభం ఎలా ఉంది, నీ ముగింపు ఎలా ఉందో నువ్వే వాక్యం వింటూ పరీక్షించుకో. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు. వారి యొక్క జీవితాలు, వారి యొక్క ప్రారంభాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క ముగింపు ఎలా ఉంది అనేది మనము వారిని చూద్దాము. 1 సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1 సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనం. అబీయకు పుట్టిన బెల్గెరోతు కుమారుడైన సెరూరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషువను బెన్యామీనుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడి భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. మనం ఈ వాక్య భాగాన్ని చూసినప్పుడు ఈ మాటలు ఎవరి గురించి రాయబడి ఉన్నాయంటే సౌలుని గురించి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. సౌలు ఎవరు అంటే ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి
రాజు. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజల్ని న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉండేవారు. కానీ ఆ సమయంలో ప్రజలు అనుకున్నారు, మాకు ఒక రాజు కావాలి అని చెప్పి వారు అనుకుని వారు కోరుకున్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సౌలుని ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాజుగా నియమించి సమూయేలుతో చెప్తాడు, సమూయేలు నువ్వు వెళ్ళి సౌలుని అభిషేకించు, ఇశ్రాయేల్ ప్రజల మీద నేను అతన్ని రాజుగా చేయాలని అనుకుంటున్నాను, అతన్ని రాజుగా చేయడం నాకు ఇష్టమైంది అని చెప్పేసి సమూయేలు ప్రవక్తకి దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త వెళ్ళి సౌలుని ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా అభిషేకిస్తాడు. కాబట్టి ఈ వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా ఉన్నాడు. అలాగే ఇతను ఎలాంటి వాడు అంటే బహు ఎత్తు కలిగిన వాడు, అలాగే సౌందర్యం కలిగిన వాడు. అప్పట్లో ఇశ్రాయేల్ ప్రజలు అంటే భార్య చాలా ఎత్తు కలిగి ఉండేవారు. అలాంటిది భార్య ఎత్తైన వారు అంటే వారందరిలోకి కూడా ఈ సౌలు చాలా ఎత్తు కలిగిన వాడు, బహు గొప్ప సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా అభిషేకించినప్పుడు అక్కడ సౌలు ఒక మాట చెప్తా ఉంటాడు. అది చదువుదాం మనం. 21వ వచనం చదువుదాము. 21వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా, నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనేను. ఇక్కడ సమూయేలు ఇప్పుడు అభిషేకించడానికి సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు అంటా ఉంటాడు, నేను ఒక స్వల్పమైనటువంటి గోత్రంలో పుట్టాను కదా, ఒక అల్పమైనటువంటి దేశంలో నేను పుట్టాను, నా కుటుంబం ఏమి గొప్పది కాదు, నేనేమి ఒక ధనిక కుటుంబంలో పుట్టలేదు, గొప్ప కుటుంబంలో నేను పుట్టలేదు, కానీ ఒక సామాన్యమైన కుటుంబంలో నేను పుట్టాను కదా, కాబట్టి ఇలాంటి మాట నాతో ఎందుకు చెప్తున్నావు, ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఉండడానికి నాకు సామర్థ్యం సరిపోదు కదా, నేను అంతటి స్థాయి కలిగిన వ్యక్తిని కాదు కదా, అంత అర్హత నాకు లేదు కదా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ సౌలుని చూసినప్పుడు మనకు అర్థమవుతోంది, ఇతను తగ్గించుకుని ఉన్న వ్యక్తిగా మనకు కనపడుతోంది. ఇతని మాటలను చూసినప్పుడు అంత అర్హత నాకు లేదు, అంత స్థాయి నాకు లేదు, అంత సామర్థ్యం నాకు లేదు అని చెప్పి అతను ఏం చేసుకుంటున్నాడు అంటే తగ్గించుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇతను ప్రారంభం చూసినప్పుడు ప్రారంభం చాలా గొప్పదిగా ఉంది, ప్రారంభం చాలా బాగుంది. ఇతను తగ్గించుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఇతను పరిశుద్ధ ఆత్మని కూడా పొందుకున్నాడు. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త వచ్చి సౌలుని అభిషేకిస్తాడో, అభిషేకం పొందిన తర్వాత దేవుని ఆత్మ అతనిలోనికి వస్తుంది. కాబట్టి సౌలు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి. అంతేకాదు ప్రవక్తలు అందరితో కలిసి ఇతను కూడా ప్రవచించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ప్రజలందరి చేత కూడా ఇతను కూడా ప్రవక్త అని పిలువబడే స్థితిలో ఉన్నాడు. మరి ఇంత ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి దేవుని చేత భయభక్తులు కలిగి, దేవుడు అంటే వినయం కలిగి, దేవుని మాటకి లోబడి తగ్గింపు జీవితం కలిగి, విధేయత కలిగి ఇతను జీవిస్తూ ఉన్నాడు. ఇతను ప్రారంభం చూసినప్పుడు ప్రారంభం చాలా చక్కగా ఉంది, కానీ ముగింపుకి వచ్చేసరికి ఇతను ముగింపు ఎలా ఉంది అంటే మనం చదివినట్లయితే 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నేను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఇప్పుడు చివరికి వచ్చేసరికి మొట్టమొదట దేవుడు అన్నాడు, సౌలు నేను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించడానికి నేను సంతోషపడతా ఉన్నాను, నేను ఆనందపడతా ఉన్నాను, నేను కోరుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను, అతన్ని అభిషేకించడం నాకు ఎంతో సంతోషమని చెప్పిన ఆ దేవుడే ఇప్పుడు అంటా ఉన్నాడు, సౌలు నేను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడతా ఉన్నాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎందుకు కారణం ఏంటి? సౌలుని దేవుడు నియమించాడు. మరి రాజుగా చేయడానికి ఎంతో సంతోషపడిన దేవుడు ఇప్పుడు రాజుగా ఎందుకు చేశానురా బాబు అని చెప్పేసి ఇతను బాధపడడానికి, ఇతను దుఃఖించడానికి, ఇతను వేదంతో నిండి ఉండడానికి కారణం ఏంటి అంటే సౌలు చేసిన పని ఏంటంటే అతను దేవునికి అవిధేయత చూపించాడు. అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వారిని యుద్ధం చేసి బొత్తుగా వారి పశువుల్ని, వారి గుర్రాలని, వారి మందుల్ని అన్నిటినీ కూడా, వారి యొక్క పొట్టేని అన్నిటినీ కూడా దేన్ని విడిచిపెట్టి
విడిచిపెట్టకుండా సమస్తాన్ని కూడా బొత్తిగా నువ్వు పాడు చేసి రా, వాటిలోంచి ఏది కూడా నువ్వు తీసుకుని రాకూడదు అని చెప్పి దేవుడు సౌలుతో చెప్పాడు. కానీ సౌలుతో చెప్తే దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా దానికి వ్యతిరేకంగా సౌలు చేశాడు. దేన్నైతే తీసుకుని రావద్దు, అన్నిటినీ పాడు చేయాలి, దేన్ని కూడా మిగిల్చకూడదు, వారి పశువులన్నిటినీ కూడా బొత్తుగా పాడు చేయాలని దేవుడు చెప్తే అన్నిటినీ బొత్తుగా పాడు చేయకుండా ఏవైతే మచ్చలతో ఉన్నాయో, ఏవైతే మరి బలహీనమై ఉన్నాయో, ఏవైతే జబ్బు కలిగి ఉన్నాయో అలాంటి వాటిని అన్నిటినీ కూడా పాడు చేసి ఆ గొర్రెలన్నిటిలో కూడా ఏవైతే మంచిగా ఉన్నాయో, పశువులన్నీ కూడా ఏవైతే శ్రేష్టమైనవిగా ఉన్నాయో అలాంటివన్నీ కూడా దాంతో పాటు తీసుకుని వచ్చాడు. అంటే సౌలు అనుకున్నాడు, ఇంత నేను సంపాదించాను, రాజుని కదా, నేను ఇంత సంపాదించాను, నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, నాకు ఇంత ఆస్తి ఉందని చెప్పేసి అందరూ చెప్పుకోవాలి అని చెప్పేసి అనుకుని కొంచెం నేను మిగిల్చుకుందాము అని అనుకుని వాటిలో కొన్నిటిని తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. కాబట్టి దేవుని మాటకి విధేయత చూపించాడు. దేవుడు చెప్పాడు అన్నిటినీ నువ్వు పాడు చేయాలి, దేన్ని మిగిల్చకూడదు అంటే కొన్నిటిని తీసుకుని పక్కన పెట్టుకుని దేవునికి అవిధేయత చూపించాడు. అంతేకాకుండా దేవుడు చెప్పాడు అక్కడ బలి అర్పించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఆ బలి అర్పించాల్సిన సమయం వచ్చినప్పుడు బలి ఎవరు అర్పించాలి అంటే యాజకుడు బలి అర్పించాలి, దైవజనుడు అర్పించాలి. అలాంటి బలి దైవజనుడు రావడం ఆలస్యమైందని, ప్రవక్త రావడం ఆలస్యమైందని చెప్పి దైవజనుడు అర్పించాల్సిన బలి తానే అర్పించేశాడు. అంటే అనుకున్నాడు, నేను కూడా రాజుని కదా, నేను కూడా అభిషేకం పొందాను కదా, దేవుని ఆత్మ చేత నేను కూడా నడిపించబడుతూ ఉన్నాను కదా, కాబట్టి ఈ బలి నేను అర్పించినా కూడా ఏమీ పర్లేదు, దైవజనులాగే నేను కూడా అభిషేకం కలిగి ఉన్నాను కదా అని చెప్పేసి నేను అర్పిస్తే ఏమవుతుంది అని చెప్పి బలి అర్పించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ మాటను బట్టి కూడా దేవునికి సౌలు మీద కోపం వచ్చింది. మందిరంలో సేవకుడు చేయాల్సిన పని సేవకుడు చేయాలి, విశ్వాసం చేయాల్సినటువంటి పని విశ్వాసం చేయాలి. అంతేగాని సేవకుడు చేసే పని ఇంకా రావడం ఆలస్యమైందనో, లేకపోతే పాస్టర్ గారు రాలేదు అని చెప్పో సేవకుడు చేయాల్సిన పని మనం ఏమాత్రం కూడా చేయకూడదు. కానీ కొంతమంది విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, మేము కూడా అభిషేకం పొందుకున్నాం కదా, మేము కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాం కదా, కాబట్టి మేము ప్రార్థన చేసినప్పుడు కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, మేము ప్రార్థన చేసినప్పుడు కూడా స్వస్థతలు పొందుతూ ఉన్నారు కాబట్టి మేమైనా కూడా ఏదైనా చేయొచ్చు, సేవకులు చేసే పని మేము కూడా చేయొచ్చు అని చెప్పేసి అనుకుని సేవకుడు చేసే పనులు వారు చేసి సేవకుడు యొక్క ఆ పాత్రను వారు పోషించే వారిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సౌలు చేసిన పని కూడా అదే. దైవజనుడు యాజకుడు చేయాల్సిన బలి ఇతనే అర్పించడం ద్వారా దేవునికి ఇతని మీద కోపం వచ్చింది. ఎప్పుడైతే అవిధేయత చూపించాడో, ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉన్నాడో అప్పుడు ఇతని ముగింపు చాలా దారుణమైన కారణానికి దారి తీస్తూ ఉంది. అంతేకాకుండా సౌలు చేసిన పని ఏంటంటే దావీదు మీద విషపు చూపు అనేది నిలపడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చేటప్పుడు మరి ఫిలిస్తీన్లో ఉన్నటువంటి గొలియాతు చాలా బలమైన వ్యక్తి, అతను బలం కలిగిన వ్యక్తి, యుద్ధ సూర్యుడై ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు యుద్ధానికి వస్తూ ఉంటే ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తూ ఉంటే ఇశ్రాయేల్ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని, ఇంత యుద్ధ నేర్పడిని మేము ఎలా జయించగలము అని చెప్పి అందరూ కూడా చాలా భయపడుతూ ఉన్నటువంటి సమయంలో దావీదు మాత్రము చాలా ధైర్యంగా దేవుడిచ్చిన బలాన్ని బట్టి, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఏమాత్రం కూడా వంకకుండా బెదరకుండా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా పాట పాడతారు. మనం చదివినట్లయితే 19:9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మర్నాడు దేవుని యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించను. చాలండి. ఇప్పుడు ఎప్పుడైతే స్త్రీలందరూ కూడా పాటలు పాడుతూ ఉన్నారు, ఎందుకంటే గొలియాతు ఆకారం చూసినప్పుడు అతని ఆకారం చాలా భయంకరమైనటువంటి ఆకారము. అతను ఎంతో యుద్ధం ఏర్పడి అతను ఎంతమందితో అయితే యుద్ధాలు చేశాడో అందరినీ కూడా జయించినటువంటి వ్యక్తి. కాబట్టి
కాబట్టి అలాంటి వ్యక్తితో పోట్లాడి అలాంటి వ్యక్తితో యుద్ధం చేసి గెలవడం అనేది అసంభవం. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా అతనితో పోట్లాడడానికి యుద్ధం చేయడానికి అందరూ కూడా భయపడుతూ ఉన్నప్పుడు మరి దావీదు ఎలా అయితే బాలుడైనప్పటికీ అతనికి ఏమీ యుద్ధ నేర్పరితనం లేదు, యుద్ధంలో ఏమీ ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తి ఏం కాదు, అతనికి యుద్ధం ఎలా చేయాలో కూడా తెలుగు. చాలా చిన్న వయసు కలిగినటువంటి దావీదు ఇప్పుడు అంత ధైర్యంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వారి హృదయము పరవశించి వారి హృదయము ఆనందంతో ఉప్పొంగి దావీదు మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ గౌరవంతో అతన్ని గణపరుస్తూ ఇప్పుడు సౌలు వేల కొలదీవు దావీదు 10,000 కొలదీవు అని చెప్పి వారు పాటలు పాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే దావీదుని వారు గణపరుస్తూ ఉన్నారో, ఎప్పుడైతే దావీదుని వారు పొగుడుతూ ఉన్నారో అలాంటి సమయంలో సౌలు దావీదు మీద విషపు చూపు అనేది నిలపడం మనము చూస్తూ ఉంటాం. అతనిలో అసూయ అనేది ప్రారంభించబడింది. అసూయ అనేది ప్రారంభించబడితే ఈ సౌలు నుంచి ఈ పాఠం మనం అందరం కూడా నేర్చుకోవాలి. అసూయ అనేది ఎవరిలో అయితే ప్రారంభించబడుతూ ఉంటుందో, ఒకవేళ నీతో ఉన్నటువంటి వారిని చూసి, నీ ఇరుగు పొరుగు వారిని చూసి ఒకవేళ వారు ఎదుగుతూ ఉంటే, వారు ఆశీర్వదించబడుతూ ఉంటే ఒకవేళ మనసులో నువ్వు అసూయ పడుతూ ఉన్నవేమో. ఒకవేళ వారు ఆశీర్వదించబడితే దేవుడు వారిలో ఏదో మంచిని చూశాడు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, పోన్లే వారు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే అది మంచి మనసు. అంతేగాని ఒకవేళ వారు ఎదుగుతూ ఉంటే నువ్వు అసూయ పడుతూ ఉంటే ఈ అసూయ ఎంతటి మనిషినైనా కూడా నాశనానికి నడిపిస్తుంది, ఎంతటి మనిషినైనా కూడా పతనానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి రాజుగా ఉన్నప్పటికీ కూడా దావీదు మీద ఎప్పుడైతే అసూయ ఇతనిలో ప్రారంభించబడుతూ ఉందో అప్పుడే ఇతని పతనానికి అనేది దారి తీసింది. ముగింపును చూసినప్పుడు ముగింపు చాలా బాగుంది, చాలా ప్రయోజనకరంగా ఉంది. కానీ ఇతని ప్రారంభం బాగుంది, ముగింపుకి వచ్చేసరికి మాత్రం ఒక భయంకరమైనటువంటి ముగింపుకి దారి తీసింది. ఎందుకు అంటే ఇతను మధ్యలో చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి, కానీ అందులో ముఖ్యమైనటువంటి పొరపాట్లు ఏంటి అంటే దేవునికి అవిధేయత చూపించడము, అలాగే సేవకుడు యాజకుడు చేయాల్సిన పని తాను చేయడము, అసూయ ఇతను కలిగి ఉండడం, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి ముగింపుకి దారి తీయడం అనేది జరిగింది. కాబట్టి ఇతను దేని చేత పరిపాలించబడుతూ ఉన్నాడు అంటే అసూయ చేత ఇతను పరిపాలించబడుతూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు దేని చేత పరిపాలించబడుతూ ఉన్నావు? చెడు ఆలోచన చేత నువ్వు పరిపాలించబడుతూ ఉన్నావా? తాగుడు చేత నువ్వు పరిపాలించబడుతూ ఉన్నావా? లేకపోతే వ్యభిచారం చేత నువ్వు పరిపాలించబడుతూ ఉన్నావా? లేకపోతే శరీరీచ్ఛల చేత, లోకపు ఆశల చేత నువ్వు పరిపాలించబడుతూ ఉన్నావా? దేని చేత నువ్వు పరిపాలించబడుతూ ఉన్నావు? ఇక్కడ సౌలును చూసినప్పుడు సౌలు అయితే అసూయ చేత ఇతను పరిపాలించబడుతూ ఉన్నాడు. రాజు అంటే ఎలాంటి వ్యక్తి అంటే ప్రజల్ని పరిపాలించేటటువంటి వ్యక్తి. ప్రజలు అంటే ఆ పరిపాలనలో ఉన్నవారు. కానీ ఇతను ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే ఇతను తనను తానే పరిపాలించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా దేశాన్ని పరిపాలించేటటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ఇతను అవిధేయత చూపించాడో, ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడో, అసూయ అనేది ఎప్పుడు ఇతని హృదయంలో ప్రవేశించిందో అప్పుడే ఇతని మీదకి దురాత్మ అనేది దిగొచ్చింది. పరిశుద్ధాత్మ ఇతను వదిలిపోయింది, దురాత్మ ఇతనిలోనికి దిగొచ్చింది. దురాత్మ ఎక్కడి నుంచి? లోకంలో నుంచి వచ్చింది కాదు, కానీ స్వయంగా దేవుని యుద్ధ నుంచే వచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ ఇతను విడిచిపెట్టి వెళ్ళి దురాత్మ ఇతనిలోనికి వచ్చింది. ఎప్పుడైతే దురాత్మ ఇతనిలోనికి వచ్చిందో ఇతను పిచ్చివాడిగా మార్చబడ్డాడు, వెర్రివాడిగా ఇతను మార్చబడ్డాడు. పరిపాలించే అవకాశం ఇతనికి లేకుండా పోయింది. సౌలును మనం చూసినప్పుడు ఇతను 8 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడు అంటే 40 సంవత్సరాలు ఇతను పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు ఇతను పరిపాలన చేస్తే 2 సంవత్సరాలు మాత్రమే ఇతను దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి పరిశుద్ధాత్మను కలిగి ఇతను పరిపాలించాడు. కానీ ఉన్న 38 సంవత్సరాలు కూడా ఇతను పిచ్చివాడిగా, ఎర్రివాడిగా దురాత్మ చేత పరిపాలించబడ్డాడు. ఎందుకంటే దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఎందుకంటే రాజ్యం కొరకే కదా ఇతను ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. నా తర్వాత నా కుమారుడు రాజవ్వాలి, కానీ నా తర్వాత ఈ రాజ్యంలో నా కుమారుడు పరిపాలించాలి, కానీ ఈ గొర్రెలు కాచుకునేటటువంటి కాపురైనటువంటి ఈ దావీదు పరిపాలించడం ఏంటి అని చెప్పేసి విషపు చూపుతను నిలిపిన వాడిగా ఉన్నాడు. ఈ కారణాలన్నీ కూడా కలిసి తన భయంకరమైనటువంటి ముగింపుకి దారి తీసినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఆఖరి వచనంలో చూసినట్లయితే 31వ అధ్యాయం 1 సమూయేలు 31వ అధ్యాయము 4వ వచనం.
సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు అపవాసము చేయకుండానట్లు నీ కత్తి దూసి నీ కత్తి దూసి దాని చేత నన్ను నన్ను పొడుకుమని పొడుమని తన ఆయుధములను తన ఆయుధములను మోయవానితో చెప్పగా మోయవానితో చెప్పగా అతడు అతడు భయము చేత భయము చేత అలాగు చేయనొల్లకుండెను. అలాగున చేయనోనుకుండెను. కనుక కనుక సౌలు సౌలు అతని కత్తి పట్టుకుని దాని మీద పడెను. దాని మీద పడెను. సౌలు సౌలు మరణమాయనని మరణమాయనని అతని ఆయుధములను అని ఆయుధములను మోయవాడు మోయువాడు తానును తానును తన కత్తి మీద పడి తన కత్తి మీద పడి అతనితో కూడా అతనితో కూడా మరణమాయెను. మరణమాయను. చదువు. ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరము ఒక దినముననే మరణమాయరి. ఇక్కడ మనం చూసినప్పుడు సౌలు యొక్క ప్రారంభము చాలా బాగుంది. దేవునికి భయభక్తులు కలిగి జీవించాడు. దేవునికి ఎంతో విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇతను రాజయ్యాడో, ఎప్పుడైతే ఇతను భక్తులతో ఉన్నాడో, అలాంటి సమయంలో ఇతను అవిధేయత అనేది ప్రదర్శించింది. ఇంక అనుకున్నాడు, నేను పెద్ద స్థాయికి వచ్చేసాను కదా, ఇంకా దేవుని మాటకి లోపడితే ఏంటి, లోపడకపోతే ఏంటి అని చెప్పి అవిధేయత ఇతనిలో కలిగింది. ఇప్పుడు ఎప్పుడైతే అవిధేయత కలిగి దేవునికి విధేయుడు కాకుండా తనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడో, అలాంటి సమయంలో ఇతని ముగింపు ఎలా ఉంది అంటే, తన యొక్క ముగ్గురు కుమారులు సౌలు నలుగురు కూడా ఒకే రోజు చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఫిలిస్తీన్లు ఇతని మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యుద్ధం చేయలేక, వారిని జయించలేక అందరూ కూడా కొంచెం మంది హతమవుతూ ఉన్నారు, కొంతమంది ఏమో పారిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో సౌలు అనుకున్నాడు, ఫిలిస్తీన్లు ఇప్పుడు ఇతన్ని చంపడానికి వస్తూ ఉంటే అతని చేత చనిపోవడం ఇష్టం లేక తన సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో అంటాడు, వారితో చనిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వే కత్తి తీసుకుని నీ చేత నువ్వే నన్ను చంపేయని చెప్పేసి సౌలు అంటాడు. అన్నప్పుడు ఇప్పుడు ఆ సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటాడు, అతను భయపడి ఆ కార్యము చేయలేక, అతను చంపడం ఇష్టం లేక ఆ వ్యక్తి అతన్ని చంపకపోతే ఇప్పుడు సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. ఇది భయంకరమైనటువంటి మరణమా కాదా చెప్పండి? చాలా భయంకరమైనటువంటి మరణము. ఎప్పుడైతే సౌలు తన ముగ్గురు కుమారులు చనిపోయారో, ఇప్పుడు శత్రువులు వచ్చి సౌలు యొక్క తలను నరికి ఇప్పుడు ఆ తలను తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మొండం అంతటిని కూడా ఒక గోడకు ఒక మేకు వేసి బిగించి దాన్ని 3 రోజులు కూడా అనాది శవంగా దాన్ని వదిలేశారు. ఆ రోజుల్లో మృతి చెందడం అనేది చాలా పెద్ద విషయము, పాతి పెట్టబడడం అనేది చాలా పెద్ద విషయము. అలాంటి సమయంలో ఎవరైనా మృతి చెందితే వారి అంతిమ క్రియలు ఎలా జరిగిస్తారు అంటే చాలా ఘనంగా వారు జరిగించేవారంట. మనమంటే ఎవరైనా జన్మించినప్పుడు, ఎవరైనా పిల్లలు పుడితే చాలా సంతోషపడుతూ ఉంటాం. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే, ఎవరైనా చనిపోతే వారు దాన్ని ఒక పండగలా ఊరేగించుకుంటూ ఉండేవారంట. మరి అంత పండగలా జరుపుకునేటటువంటి ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క మరణం మాత్రము, ఒక ముగింపు మాత్రము చాలా దారుణాతి దారుణంగా జరిగింది. దయనీయమైనటువంటి పరిస్థితిలో తన ముగ్గురు కుమారులతో కూడా చనిపోయినట్లుగా మనం వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉంటాం. ఇంత భయంకరమైనటువంటి ముగింపు కారణం ఏంటి అంటే, అతను చూపించిన అవిధేయత, అతను చేసినటువంటి పొరపాట్లే కారణమయ్యాయి. ఇతను ప్రారంభం చూసినప్పుడు ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపుగా మాత్రం వచ్చేసరికి ముగింపు మాత్రము ఏమాత్రం కూడా మంచిగా లేదు కదండి. తర్వాత మనం బైబిల్లో ఇంకో సౌలుని చూస్తాము, అపొస్తలుల కార్యంలో మరొక సౌలుని మనం చూస్తాము. ఈ సౌలే, ఇతనేమో రాజు అయినటువంటి సౌలు, అతనేమో అపొస్తలుడైనటువంటి సౌలు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రిక ఇమ్మని అడిగాను. అలాగే 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుతాము.
పూర్వము దూషకుడును, దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన చాలమ్మ. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ మనము సౌలుని చూసాము. అతని పేరు కూడా సౌలే, ఇతని పేరు కూడా సౌలే. కానీ అతనేమో రాజు అయినటువంటి సౌలు, ఇతనేమో అపోస్తుడైనటువంటి సౌలు. పౌలుగా ఇతను మార్చబడక ముందు ఇతని పేరు సౌలు. మనం ఆ సౌలుని చూసాము. ఆ సౌలు అయితే ప్రారంభము చాలా అద్భుతంగా ఉంది. దేవునికి విధేయత చూపించిన వ్యక్తి, దైవ జ్ఞానము కలిగి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి, ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి అతను ప్రారంభించాడు. కాబట్టి అతను ప్రారంభం అనేది చాలా బాగుంది, ముగింపు మాత్రం బాగాలేదు. కానీ ఈ సౌలుని మనం చూసినప్పుడు ఇతను ముగింపు బాగాలేదు, ప్రారంభం మాత్రము చాలా బాగుంటుంది. ఈ సౌలు యొక్క ప్రారంభం ఏంటి అంటే, ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే మందిరానికి వెళ్తారో అలాంటి ప్రజలందరినీ కూడా ఇతను హత్య చేస్తూ ఉండేవాడు. వారు బాలింతలైనా లేకపోతే గర్భవతులను కానీ చూడకుండా, లేకపోతే చంటి పిల్లలను చూడకుండా, ఏమాత్రం కూడా కనికరం లేకుండా దేవుని ఆరాధించే బిడ్డలందరినీ కూడా హత్య చేసిన వ్యక్తిగా మనము చూస్తూ ఉంటాం. కానీ పౌలు అంటా ఉన్నాడు, తర్వాత దమస్కు ప్రాంతంలో దేవుడు సౌలుని దర్శించాడు. దర్శించినప్పుడు ఎప్పుడైతే దేవుని దర్శనాలు పొందుకున్నాడో అప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడి దేవుని కొరకు ఇతను జీవిస్తా ఉన్నాడు. దేవుని సాక్షిగా ఇతను బ్రతుకుతా ఉన్నాడు. ఇప్పుడు ఇతని జీవితం ఎలా ఉంది అంటే, ఇతను రాసిన పత్రికలన్నీ కూడా సంఘాన్ని దేవుని దగ్గరికి ఎత్తపడాలి అంటే, సంఘం దేవుని దగ్గరికి ఎత్తపడాలి అంటే, విశ్వాసులు ప్రభు కొరకు సిద్ధపరచబడాలి అంటే, ఆ యొక్క సిద్ధపాటు మనకి పౌలు రాసినటువంటి పత్రికల్లో మాత్రమే మనకి దొరుకుతుంది. విశ్వాసులను దేవునితో సిద్ధపరిచేటటువంటి గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి పౌలు. అంతేకాకుండా 1 కొరింథీ 13వ అధ్యాయం మనం మొదటి నుంచి చివరి వరకు అంతా కూడా చదువుకుంటే దాంట్లో ప్రేమను గురించి అతను రాస్తాడు. దేవుని ప్రేమ మనకి ఏవేవి అనుగ్రహిస్తుంది, ప్రేమ ఉప్పొంగదని, ప్రేమ అమర్యాదగా నడదని, ప్రేమ డంబం చుట్టదని, ప్రేమ అమర్యాదగా నడుచుకోదని చెప్పి దేవుని యొక్క ప్రేమ గురించి ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటాడు. పూర్వమేమో దోషకుడు, ఇతని ప్రారంభం బాగాలేదు, దేవుడంటే ఎరగని వ్యక్తి, దేవునికి పూర్తిగా అవిధేయత చూపించిన వ్యక్తి, దేవుని హింసించిన వ్యక్తి సౌలు. కానీ పౌలుగా మార్చబడిన తర్వాత ఇతని యొక్క జీవితము చాలా అద్భుతమైనదిగా ఉంది. దేవుని కొరకు ఎన్నో శ్రమలు ఇతను పడ్డాడు. రాళ్ళ చేత కొట్టబడ్డాడు, రంపాల చేత కోయబడ్డాడు. అలాగే సముద్రంలో అనేక పరిణయములు వాడ బద్దలైపోయింది. ఎన్నోసార్లు జాగారం చేసిన వ్యక్తిగా కూడా మనము చూస్తూ ఉంటాం. ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు ఇతను పడ్డాడు. అందుకే ఇతను అంటూ ఉంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఎనిమిదవ దినమున సున్నతి పొందుకుని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి ఎబ్రీయుల సంతానమైన ఎబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయమును సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వల్లే నీతి విషయము అనిత్యుడనై ఉంటుంది. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ఇప్పుడు పౌలు అంటా ఉన్నాడు, నాకు ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. అలాగే కింద 12వ వచనం చదివితే, ఇదివరకే నేను గెలుచుతున్నాను అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నని అయినను నేను అనుకున్నట్టు లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. నాకు ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో అన్నిటినీ కూడా క్రీస్తు కోసం నేను నష్టంగా పెట్టగా నేను ఎంచుకుంటా ఉన్నాను. దేవుడిచ్చే బహుమానం కొరకు ఆ బహుమానాన్ని నేను పొందాలని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నానని చెప్పేసి పౌలు అంటా ఉన్నాడు. ఒకసారి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుతాము. మంచి పోరాటం
మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడగుట్టించుకుని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. ఇప్పుడు పౌలు అంటా ఉన్నాడు, నేను గురి యొక్కకే పరిగెత్తుచున్నాను, మంచి పోరాటం పోరాడితే నా పరుగు గడను కడముట్టించుకుని నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుంది. చాలా మందికి చనిపోయినప్పుడు బోర్డు పెడతా ఉంటారు, నేను మంచి పోరాటము పోరాడుతుంది. చనిపోయిన తర్వాత చెప్తా ఉంటారు, కానీ మనం అయితే బ్రతికున్నప్పుడే ఈ మాట చెప్పాలి, మంచి పోరాటం పోరాడుతుంది అని పౌలు చెప్తూ ఉన్నాడు. నేను క్రీస్తు యొక్క బహుమానం కొరకు పొందాలని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. నాకు జీవ కిరీటము నీతి కిరీటం నా కొరకు దాచిపడి ఉంది. సేవకుల కొరకు అయితే బారిన కిరీటం దాచిపడి ఉంటుంది, కానీ విశ్వాసుల కొరకు అయితే నీతి కిరీటము, మహిమ కిరీటము, జీవ కిరీటము దాచిపడి ఉంది. ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి సాక్షిగా బ్రతుకుతూ ఉంటారో, ఎవరైతే దేవుని కష్టమైన సుఖమైన నష్టమైన దేవుని వెంబడిస్తా దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటారో, అలాంటి వరకు నీతి కిరీటము, జీవ కిరీటము దేవుడు అనుగ్రహించిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కిరీటం కొరకు పౌలు పరిగెడుతూ ఉన్నాడు. అంతేకాదు ఇతను మనం చూసినప్పుడు దేవుని కొరకు అర్థసాక్షిగా ఇతను మార్చబడ్డాడు. ఇతని తలను కూడా తీసేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. పౌలు యొక్క తలను తీసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సౌలును మనం చూసినప్పుడు సౌలు చనిపోయిన తర్వాత తన శత్రువులు వచ్చి తలను తీసుకుని వెళ్ళారు. ఈ సౌలు తలను కూడా తీసినట్లుగా చూస్తూ ఉంటాం. కానీ అతని తలనేమో శత్రువులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతే, ఇతని తల మాత్రము దేవుడి కోసం ఇతను జీవించినందుకు దేవుని నిమిత్తం ఇతని తలని పోగొట్టుకున్నాడు. దేవుని కొరకు ఇతను అర్థసాక్షి అయినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఇతని ప్రారంభం చూసినప్పుడేమో అందరినీ హింసించే వ్యక్తి, దేవునికి పూర్తిగా అవిధేయత చూపించే వ్యక్తి. కానీ ఇతని యొక్క ముగింపు చూసినప్పుడు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి, దేవుని కొరకు అర్థసాక్షిగా మార్చబడినటువంటి వ్యక్తి. ఆ సౌలును చూసినప్పుడు అతని ప్రారంభం బాగుంది, కానీ ముగింపు బాలేదు. ఈ సౌలును చూసినప్పుడు ఇతని యొక్క ముగింపు బాలేదు, కానీ పౌలుగా మార్చబడిన తర్వాత ఇతని ప్రారంభం బాలేదు, కానీ ఇతని ముగింపు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మనం బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని చూసినట్లయితే మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 9వ వచనం. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు, అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగు చేతును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అలాగే 2వ సమూయేలు 12వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుదాము. 2వ సమూయేలు 12వ అధ్యాయము 25వ వచనం. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి అదిత్య అని అతనికి పేరు పెట్టను. ఇక్కడ చూసినప్పుడు ఒక చోట మనం చూసినప్పుడు అదిత్య అనే పేరు సొలొమోనుకి పెట్టబడి ఉంది. తర్వాత చూసినప్పుడు ఒక చోటేమో సొలొమోను అనే పేరు ఇతనికి పెట్టబడి ఉంది. ఇప్పుడు దావీదుతో చెప్తా ఉంటాడు, ప్రవక్త వచ్చి నీకు కుమారుడు పుట్టబోతా ఉన్నాడు, ఆ కుమారుడు నీకు సమాధాన పుత్రుడిగా ఉండబోతున్నాడు, నీ తర్వాత అతన్ని దేవుడు రాజుగా చేయబోతా ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఇప్పుడు దావీదు బెత్షెబా విషయంలో పాపం చేసిన తర్వాత ఒక కుమారుడు పుడతాడు. పుట్టిన తర్వాత ఆ కుమారుడు ఎంత మొరపెట్టినా కూడా ఆ వ్యక్తి చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దేవుడే దావీదు యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం కొరకు ఆ కుమారుడిని తీసుకుంటాడు. కానీ 2వ కుమారుడు ఎప్పుడు సొలొమోను పుడతాడు. ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు ఇతను సమాధాన పుత్రుడిగా కనపడతా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే తండ్రి యొక్క ఆజ్ఞల్ని వింటూ, తండ్రి యొక్క బోధన వింటూ, ఆ మాటలు వింటూ, దేవుని యొక్క
యొక్క ఆజ్ఞలు వింటూ తండ్రి చెప్పినట్లుగా తండ్రితో సహవాసం కలిగి ఉన్న వ్యక్తిగా మనము బైబిల్ గ్రంథంలో కొన్ని పరిచయాలు మనకి కనపడుతూ ఉంటాయి. కానీ ఇంకా మిగిలిన కుమారులు ఉన్నారు, కానీ వారెవరు కూడా తండ్రితో సహవాసం లేదు. కానీ ఈ సొలొమోనుని మనం చూసినప్పుడు తన తండ్రితో సహవాసం కలిగి తను ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి సహవాసం కలిగిన వ్యక్తిని ఇప్పుడు దేవుడు దావీదు తర్వాత రాజుగా చేయాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తర్వాత ఇంకా మిగిలిన కుమారులు కూడా అనుకుంటారు, మా తండ్రి తర్వాత మేమే రాజులం అవ్వాలి, ఆ తర్వాత ఆ రాజ్యాన్ని మేమే పరిపాలించాలి అని చెప్పేసి వారు అనుకుంటూ ఉంటారు. కానీ వారెవరికి కూడా ఆ భాగ్యం లేదు. కానీ సొలొమోనుకి మాత్రమే దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు తండ్రి తర్వాత సొలొమోను రాజుగా అయినప్పుడు, రాజుగా అయిన తర్వాత కూడా అతను ఒక మంచి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఒక మంచి పనులు అతనిలో ఉన్నాయి. మొదటి రాజులు 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మొదటి రాజులు 3వ అధ్యాయము 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించును. చాలండి. ఇప్పుడు ఇతను రాజు అయిన తర్వాత కూడా దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు, దేవునికి బలులు అర్పించే వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను బలులు అర్పిస్తూ ఉన్నాడో దేవుడు ఇతనితో మాట్లాడడం అనేది ప్రారంభించాడు. మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవునికి మనం ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో, ఒక నమ్మకమైన స్తుతి దేవునికి ఎప్పుడైతే మనం చెల్లిస్తూ ఉంటామో అలాంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు సొలొమోను ఇప్పుడు బలి అర్పించిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడడం జరుగుతుంది. కిందకి చదువుదాము. 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనితో సెలవేయగా. చాలండి. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, సొలొమోను నీకేం కావాలి, నీకు ఇష్టమో అడుగు, నన్ను నీకేది ఇష్టమైతే అది నేను ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు నిజంగా మనకు ఒకవేళ ప్రత్యక్షమై మీకేం కావాలి, నేను మీకేం చేయాలని మీరు అనుకుంటున్నారు అని ఒకవేళ అడిగాడు అనుకోండి, మనం ఏం చెప్తాం, ఏం అడుగుతాం దేవుణ్ణి? ఇంక చదువుకునే పిల్లలైతే మంచి జ్ఞానం కావాలి అని అడుగుతారు, ఉద్యోగం కావాలి ప్రభా అని అడుగుతారు. ఇంకా గృహాలు లేని వారైతే నాకు మంచి ఒక ఇల్లు ఇవ్వు ప్రభా అని అడుగుతారు. ఇంకా అనారోగ్యంగా ఉంటే మంచి ఆరోగ్యం కావాలని చెప్పేసి అడుగుతారు. ఇలా మనకి ఏది అవసరతగా ఉందో, ఏది కొరత ఉందో అలా మనకు కావాల్సినవన్నీ అడుగుతాం. కానీ సొలొమోను మాత్రం చేసిన పని ఏంటంటే 9వ వచనం చదువుతాము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయమనెను. ఇప్పుడు ఇతను ఇలా ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థన దేవుని ఎంతగానో ఆకర్షించింది. మన ప్రార్థన దేవుణ్ణి ఆకర్షిస్తూ ఉందా? మన ప్రార్థన దేవుణ్ణి ఆకర్షించేదిగా ఉండాలి. అది వేరే సబ్జెక్ట్ మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ విధంగా ఎప్పుడైతే దేవుణ్ణి అడిగాడో ఈ మాటలన్నీ కూడా దేవుని చాలా బాగా ఆకర్షించాయి. కాబట్టి ఇతని మాటలకి, ఇతని యొక్క ప్రార్థనకి దేవుడే ఆశ్చర్యపోయే విధంగా ఉంది. ఎందుకంటే నీకేం కావాలి అని చెప్పి అడిగినప్పుడు ప్రతి ఇంత గొప్ప సమూహాన్ని నాకు ఇచ్చావు కదా, నా తండ్రి తర్వాత మరి రాజ్యాన్ని నాకు అప్పగించావు కదా, మరి ఇంతమంది ప్రజలకు నేను న్యాయం తీర్చడానికి నేనేమో చాలా బాలుని, చిన్న వయసు కలిగిన వాడిని కాబట్టి బహుశా అంత సామర్థ్యం నాకు లేదు కాబట్టి మరి మంచి చెడులను వివేచించి వారిని నడిపించడానికి, వారికి న్యాయం తీర్చడానికి నాకు వివేకం కావాలని చెప్పేసి అడిగాడు. చాలా మంచి మాట కదండి. వివేకము వేరు, జ్ఞానము వేరు. జ్ఞానం అంటే మనం చదువుకుంటే బుక్స్ ద్వారా డబ్బును ఎలా సంపాదించాలి అనేది మనకి జ్ఞానం నేర్పిస్తుంది. కానీ వివేకము ఏంటి అంటే ఆ సంపాదించినటువంటి డబ్బుని ఎలా పొదుపు చేయాలి అనేది నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞానము వేరు, వివేకం అనేది వేరు. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన వివేకము దేవుడు ఇచ్చేటటువంటి వివేకము ఇప్పుడు సొలొమోను పొందుకున్నాడు. 11వ వచనం చదువుదాం. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను,
దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యము ఘనతను ఇమ్మని అడగగా పోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ ఈ ప్రార్థన విన్నాక దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, లేకపోతే ధనాన్ని అడగలేదు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఘనతను నువ్వు అడగలేదు, కానీ లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి రాజులందరికంటే నా రాజ్యం పై రాజ్యంగా ఉండాలి, వారందరి రాజుల కంటే కూడా నేను గణపరచబడే రాజుగా ఉండాలి అని, లేకపోతే నీ శత్రువుల ప్రాణాలు ఇలాంటివేమీ నువ్వు అడగకుండా నీ ప్రజలను నడిపించడానికి నాకు వివేకం కావాలని నువ్వు అడిగావు కదా. ఈ ప్రార్థన నన్ను బాగా ఆకర్షించింది. ఈ ప్రార్థన నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నీకు వివేకాన్ని ఇస్తా ఉన్నాను. వాటితో పాటు నీకు ఇంకా ఘనత ఐశ్వర్యం ఇవన్నీ కూడా నీకు ఇస్తా ఉన్నానని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. మనం ఎప్పుడైనా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా దైవికమైన జ్ఞానం నాకు కావాలి, నీ వివేకంతో నన్ను నింపు అని మనం అడగాలి. ఎప్పుడైతే దేవుడి జ్ఞానాన్ని అడుగుతామో అప్పుడు ఐశ్వర్యము మనకి ఏది అవసరతగా ఉందో అన్నీ కూడా దేవునికి తెలుసు. వాటితో పాటు అవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రార్థన ఆలకించిన దేవుడు మైమర్చిపోయి వాటితో పాటు జ్ఞానంతో పాటు వివేకంతో పాటు అన్నీ కూడా సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇతను ఎంతో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఒకసారి మనం చదువుతాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడున్నది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదిగా ఉన్నది. ఇప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది అంటే మొట్టమొదట పవిత్రమైనది, రెండవదిగా సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోపడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకున్నది. ఇటువంటి దైవికమైన జ్ఞానం మనం కలిగి ఉంటే ఈ గుణాలన్నీ కూడా మనలోనికి వస్తాయి. ఇప్పుడు కనికరం కలిగిన హృదయం, ప్రేమ కలిగినటువంటి హృదయం, పవిత్రమైనటువంటి మనసు, సమాధానకరమైనటువంటి మనసు మనం కలిగి ఉంటాము. అప్పుడు మనం ఏ పని తలపెట్టినా అవన్నీ కూడా మన చేతి పనులన్నీ కూడా సఫలీకృతంగా మార్చబడుతూ ఉంటాయి. ఇప్పుడు సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైన జ్ఞానం చేత నడిపించబడుతూ ఉన్నాడు. సొలొమోను జ్ఞానాన్ని చూసి విన్నప్పుడు ఎంతో మంది రాజులు వచ్చి శ్రేష్టమైనటువంటి బహుమతులు, బంగారము, వెండి ఇలాంటి శ్రేష్టమైన విలువైన వస్తువులన్నీ కూడా తీసుకుని వచ్చి అతని యొక్క పాదాల కింద పెట్టినట్లుగా, అతని పాదాల యొక్క పడేసినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అతని జ్ఞానము చాలా గొప్పది. వారు వచ్చినప్పుడు అక్కడ వారికి చేయించిన విందు కావచ్చు, లేకపోతే వంట చేసే పాత్రలు కావచ్చు, లేకపోతే భోజనాలు వడ్డించేటటువంటి పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి. ఇవి మునుపు ఎప్పుడు కూడా చూడలేనటువంటివి, ఇంకా ముందు ఎప్పుడు కూడా చూడలేని అటువంటివి. ఇటువంటి శ్రేష్టమైన వస్తువులు, ఇటువంటి శ్రేష్టమైన నగరం ఇతను కట్టించాడు. కాబట్టి ఇంత జ్ఞానాన్ని చూసి అందరూ కూడా మైమర్చిపోయేటట్లుగా ఉన్నాడు. అంతేకాదు దావీదు మందిరం కట్టాలని చెప్పేసి దావీదు అనుకున్నాడు. ఎందుకంటే నేను ఇంత పవంతులో ఉంటున్నాను, ఇంత రాజ్యంలో ఉంటున్నాను, దేవుడు మాత్రం ఒక చిన్న డేరాలో ఉంటున్నాడు, అది నాకు ఇష్టం లేదు, దేవుడికి నేను ఒక మందిరం కట్టించాలి అని చెప్పేసి అతను ఆశపడ్డాడు. కానీ ఆ ఆశ అయితే తీర్చబడలేదు. కానీ దావీదు అనుకున్నాడు, దావీదు చేయలేని పని సొలొమోను చేత దేవుడు కట్టించాడు. దేవుని మందిరం కట్టేటటువంటి గొప్ప భాగ్యం కూడా సొలొమోనుకి వచ్చింది. ఈ రోజున మనం కూడా దేవుని మందిరం కట్టేవారిగా ఉండాలి. అంటే దేవునికి ఎవరైతే మందిరానికి రాకుండా, ఎవరైతే నశించిపోతున్న ఆత్మలు మన చుట్టూ ఉన్నారో వారికి మనము దేవుని సువార్తను ప్రకటించి వారి మందిరానికి మనం తీసుకుని వచ్చేవారిగా ఉండాలి. అదే దేవుని మందిరం కట్టడం అంటే. కాబట్టి ఇప్పుడు సొలొమోను ఎంతో జ్ఞానం చేత, దైవికమైన
దోతల చేత ఇప్పుడు నడిపించబడుతూ ఉన్నాడు. దేవునిలోనైతే నడిపించబడుతూ ఉన్నాడు. ఇతని ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపుకి వచ్చేసరికి ముగింపు మాత్రం బాగలేదు. ఎందుకంటే ఇతను ఉన్నటువంటి రాజులతో, తన యొక్క స్నేహితులైనటువంటి రాజులతో సమాధానం కలిగి ఉండడానికి వారి కుమార్తెల్లో ఒక్కొక్క కుమార్తెని వివాహం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే తన దేశంలో సమాధానం ఉండాలని, నెమ్మది ఉండాలని, అల్లరి ఉండకూడదు అని చెప్పేసి ఆ రాజుల్లో నుంచి కొంతమంది స్త్రీలను, అన్ని స్త్రీలను అతను వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ఇప్పుడు అన్ని స్త్రీలు ఏం చేశారు అంటే వారి దేశంలో నుంచి అన్ని విగ్రహాలన్నిటిని కూడా తీసుకుని వచ్చి అక్కడ గోపురాలు కట్టించి అక్కడ విగ్రహాలు నిలబెట్టించి వారు విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ సొలొమోను యొక్క హృదయం కూడా విగ్రహాల తట్టు వారు తిప్పారు. ఎప్పుడైతే వారు విగ్రహారాధన చేస్తూ విగ్రహారాధనలో తిప్పారో ఇప్పుడు సొలొమోను హృదయం కూడా విగ్రహాల వైపు తిరిగిపోయింది. మొదట మనం చూసినప్పుడు అతని ప్రారంభం చాలా బాగుంది. దేవుని ఆజ్ఞను బట్టి నడుస్తూ ఉన్నాడు, తండ్రిలాగే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఆఖరిలోకి వచ్చేసరికి అన్య స్త్రీలతో కలిసి విగ్రహారాధకుడిగా, ఒక భ్రష్టుడిగా అతను మారిపోయాడు. ఎందుకంటే అతను అనుకున్నాడు, ఏముంది నా భార్యను సంతోషపెట్టడానికి, నీకు సమాధానంగా ఉండడానికి ఏదో ఒక దండమే కదా పెట్టేస్తే సరిపోతుంది కదా, ఒక కొబ్బరికాయ కదా కొట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్నాడు. మన చుట్టూ మనం వెళ్ళే కాలేజీ కావచ్చు, లేకపోతే పనిచేసే స్థలాల్లో కావచ్చు, అన్యులు మనతో పాటుగా ఉంటారు. ఉన్నప్పుడు వారు తెచ్చే ప్రసక్తాలు ఏంటి, వారు మన ఫ్రెండ్స్ కదా, వారిని సంతోష పెట్టాలని చెప్పేసి వారు తెచ్చే ప్రసక్తాలు మనం తింటా ఉంటే భ్రష్టులమైపోతాం మనం. కాబట్టి అలాంటి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. లేకపోతే ఏముంది, గుడికాడికి వెళ్ళి ఒక దండం పెడితే నా ఫ్రెండ్స్ సంతోషిస్తారు కదా, వారితో పాటు వారి అన్ని ఆచారాల్లో, వారి పద్ధతుల్లో పాలు పంపులు పొందితే వారిని సంతోషపెట్టిన వ్యక్తిగా ఉంటాను కదా అని చెప్పి మనం అనుకుంటే భ్రష్టులుగా మారే పరిస్థితి అనేది ఉంది. శాపం మన మీదకి వస్తుంది. కాబట్టి సొలొమోను ఏం చేశాడు అంటే అన్ని దేవతల భార్యలు సంతోషంగా ఉంటే చాలు, కొంతసేపు వారిని సంతోషపెట్టడానికి పూజిస్తే ఏముందిలే అని చెప్పి విగ్రహారాధన చేశాడు. విగ్రహారాధన చేసి భ్రష్టుడిగా మారిపోయాడు. అతని ముగింపు చాలా దారుణంగా ముగియడం అనేది మనము చూస్తూ ఉంటాం. కానీ దావీదు మాత్రము అలా చేయలేదండి. దావీదు మాత్రం నిత్యము కూడా దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. నిత్యము కూడా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని మందసం మరి తండ్రిలో నుంచి వారు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు దావీదు తన సింహాసనాన్ని దిగి తన రాజ్యంలో నుంచి బయటకు వచ్చి, తన అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి వారితో పాటు కూడా ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చడానికి నాట్యం చేస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే అంతఃపురంలో నుంచి తన భార్య చూసింది. చూసి నువ్వు రాజు కదా, ఇలా గంతులేస్తే బాగుండదు కదా, ఇలా గంతులు వేయకూడదు అని చెప్పి చెప్పింది. అయినా తన భార్యను సంతోషపెట్టడానికి తన భార్య మాట విని దేవుని స్తుతించడం మానేలేదు. కానీ నిత్యము కూడా దేవుడు స్తుతించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అతని యొక్క మరణము చాలా ప్రత్యేకమైనదిగా ఉంది. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అతను చాలా ప్రశాంతంగా ఐశ్వర్యంతో, జ్ఞానంతో నింపబడి ఎంతో చక్కటి పరిపాలన అతను చేసుకుని అతని యొక్క జీవితాన్ని ముగించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ సొలొమోను మాత్రం ఆ విధంగా చేయకుండా విగ్రహారాధన చేసి దేవుడిచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి, దేవుడిచ్చినటువంటి ఘనతను పక్కన పెట్టి, దేవుడిచ్చిన పేరు ప్రఖ్యాతులను పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి అన్యుల వైపు తిరిగి, విగ్రహాల వైపు తిరిగి విగ్రహారాధన చేసి భయంకరమైనటువంటి ముగింపుకి దారితీసింది. కాబట్టి మనం కూడా ఇలాంటి ముగింపు మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. మన ప్రారంభం బాగుండాలి, మన ముగింపు కూడా బాగుండాలి. మనం ఏ విధంగా అయితే ప్రారంభిస్తూ ఉన్నామో అంతకంటే మన ముగింపు ఇంకా శ్రేష్టమైనదిగా ఉండాలి. మనం నయోమిని చూసినప్పుడు నయోమి యొక్క జీవితము, ఆమె బెత్లెహేములో జీవిస్తూ ఉండేది. బెత్లెహేము అంటే దేవుని కుటుంబము, బెత్లెహేము అంటే దేవుని ఉన్నతమైన కుటుంబము, బెత్లెహేములో దేవుని సమాజం ఉంది, బెత్లెహేములో దేవుని యొక్క ప్రసన్నత ఉంది, దేవునితో సహవాసం ఉంది, దేవునితో సమాజంగా కూడి ఆరాధించడము ఉంది. ఇప్పుడు ఇలాంటి స్థలం నుంచి అక్కడ ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని చెప్పేసి బెత్లెహేముని విడిచిపెట్టి ఆ పక్కనే ఉన్నటువంటి మోయాబుని ఆమె ఆశ్రయించి వెళ్ళింది. దేవుని సన్నిధిని విడిచిపెట్టింది. ఎందుకంటే ఇక్కడ కరువు వచ్చింది కదా, ఈ కరువులో నేను ఇక్కడ జీవించడం మంచిది కాదు, ఈ దేశాన్ని విడిచిపెట్టి, ఈ గ్రామాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతే అక్కడ మోయాబుకి వెళ్తే అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ నేను పోషించబడతాను, అక్కడ నాకు ఏ కొద్దిగా ఉండదు అని చెప్పేసి మోయాబుని ఆశ్రయించి ఆమె వెళ్ళింది. దేవుని కుటుంబాన్ని
విడిచిపెట్టింది. దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి ఆమె మోయాబుని ఆశ్రయించి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ వెంటనే ఆమెకు శ్రమలు రాలేదు, కానీ కొంతకాలము ఆమె పరిస్థితి చాలా బాగానే ఉంది. ఎందుకంటే అక్కడ ఇద్దరు కుమారులకి కూడా ఆమె వివాహము చేసింది. వివాహం చేయడం అంటే ఆశీర్వాదమే కదండి. కాబట్టి ఇద్దరు కుమారులకి వివాహం చేసింది. ఇద్దరు కోడళ్ళు వచ్చారని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఇలా సంతోషంగా ఆమె కుటుంబం సాగుతున్నటువంటి సమయంలో కొంతకాలానికి తన భర్త చనిపోయాడు. తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. కొన్నిసార్లు అనుకుంటాము, నేను తీసుకునే ఆలోచన చాలా బాగుంది, చాలా ప్రయోజనకరంగా ఉందని చెప్పేసి, చాలా ఆశీర్వాదకరంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. లోతు సొదొమ గొమొర్రాను చూసినప్పుడు అది కూడా చాలా పచ్చగా కనిపించింది. దేవుని యొక్క తోటలాది కనిపించింది. అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు నయోమిని చూసినప్పుడు నయోమి కూడా అనుకుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం చాలా బాగుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆశీర్వదించబడ్డాను, నా ఇద్దరు కుమారులకి వివాహం చేశాను అని చెప్పేసి ఎంతో సంతోషపడేటటువంటి ఆ సమయంలో తన ఇద్దరు కుమారులు చనిపోయారు, తన భర్త కూడా చనిపోయాడు. ఇప్పుడు ప్రారంభం ఎంతో బాగుంది, కానీ ఆ ప్రారంభాన్ని విడిచిపెట్టి ఈమె ఎప్పుడైతే మోయాబుని ఆశ్రయించిందో భయంకరమైన ముగింపుకి ఈమె యొక్క జీవితము దారితీసింది. అన్నీ కలిగి ఇక్కడికి వచ్చింది, కానీ ఏమీ లేకుండా రిక్తురాలుగా తిరిగి మళ్ళా బెత్లెహేముకి వెళ్ళడం అనేది జరిగింది. వారిపై ఏమో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది, కానీ రూతు మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వు ఉండు చోటనే నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి నయోమితో పాటు రూత్ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కానీ ఈ నయోమి యొక్క జీవితం ఎందుకు అంత చెల్లాచెదరైపోయింది, ఎందుకు ఇంత భయంకరమైన ముగింపుకి దారితీసింది అంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి యెహోవాను విడిచిపెట్టింది. చిన్న కరువు వచ్చిందని వెళ్ళింది. నిజానికి కరువు వస్తే ఏం చేయాల్సిన పని ఏంటంటే, ఆ కరువులోనే ఏమి ప్రార్థన చేసి ఉండాలి. ప్రభు, ఈ కరువు వచ్చింది, మమ్మల్ని పోషించు, మా కుటుంబాన్ని పోషించు, అలాగే మా గ్రామస్తులందరినీ కూడా నువ్వు పోషించు అని చెప్పి ఆ పట్టణంలో ఆమె ప్రార్థన చేసి ఉండాలి. కానీ ప్రార్థన చేయకుండా ఎవరు వెళ్ళకపోతే నాకేంటి అని చెప్పి దేవుని విడిచిపెట్టి తన స్వార్థాన్ని తను చూసుకుని బయలుదేరి వెళ్ళింది. కాబట్టి దేవుని విడిచింది కాబట్టి భయంకరమైనటువంటి శ్రమలు ఆమె జీవితంలో విస్తరించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి చక్కగా కనిపించే మార్గం కలదు, అది తుదకు నాశనానికి, మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఇన్ని శ్రమలకి, ఇంత భయంకరమైన ముగింపుకి ఆమె దేవుని విడిచినటువంటి కారణమే భయంకరమైన ముగింపుకి దారితీసింది. కానీ దేవుని విడిచి వెళ్ళింది, కానీ ఒక మంచి ప్రారంభంలో నుంచి తొలగిపోయింది. కానీ రూతు మాత్రం చక్కని ప్రారంభం ఆమె చేసింది. ఎందుకంటే ఆమె బెత్లెహేములో పుట్టింది, ఒక శపితమైనటువంటి ప్రాంతంలో పుట్టింది. ఆమె పుట్టినటువంటి ప్రాంతము దేవుని ఎరగనటువంటి ప్రాంతము, అక్కడ అన్య విగ్రహారాధన జరిగేటటువంటి ప్రాంతము. అలాంటి ప్రాంతంలో ఆమె పుట్టింది, కానీ ఆమె ముగింపు బాగాలేదు, కానీ ప్రారంభం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క పట్టణానికి ఆమె వెళ్ళింది. కాబట్టి అందుకే బోయజ్ అంటూ ఉంటాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు తన రెక్కల చాటున నువ్వు సురక్షితంగా ఉండినట్లు దేవుడు నేను తోడుకొని వచ్చాడు. అక్కడ చాలా ప్రత్యేకమైన జీవితం ఆమెకి కలిగింది. ఆమె పరిగెరుకుని ఉంటే అందరూ ఆ పరిగెరుకుంటూ ఉంటే అక్కడ పని చేసేవారు వారి చేతితో ఆమెకి అమ్మ చేయి చాపు అని చెప్పేసి కొన్ని గింజలు ఆమె చేతిలో పెడతా ఉండేవారు. అలాంటి సమయంలో ఆమె అనుకోలేదు, నేను ఈ పొలానికి నేను రాను అవుతాను, ఎవరైతే వారి చేతితో నాకు కొంచెం దానం చేశారో వారికి నేను జీతం ఇచ్చేదానిగా మారుతానని అనుకోలేదు. ఆ పొలంలో ఉన్న యజమానుని చూసి ఆ వ్యక్తికి నేను భార్యను అవుతానని చెప్పేసి అనుకోలేదు. ఏ పొలంలో అయితే రిక్తురాలుగా ఆమె పరిగెరుకుందో అదే పొలానికి యజమానురాలు అవుతానని ఆమె అనుకోలేదు. కానీ దేవుడి గొప్ప కార్యం ఆమె జీవితంలో చేశాడు. ఎందుకంటే ఆమె ముగింపు బాగోలేకపోయినప్పటికీ కూడా ప్రారంభం మాత్రం ఆమె దేవుడితో ప్రారంభించింది, దేవుణ్ణి ఆశ్రయించింది. ఎందుకంటే ఆమె శ్రమలో, కష్టంలో దేవుణ్ణి ఆశ్రయించింది. నిజానికి ఎవరి కాలంలో ఆమె వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్నప్పుడు ఆమె అనుకుని ఉండాలి, సంతోషపడి ఉండాలి కదా, ఎవరి కాలంలో నాకు వివాహం అయిందని చెప్పి ఎంతో సంతోషపడి ఉండాలి. కానీ ఆ సంతోషము పరిపూర్ణం కాకుండానే ఆమెకి ఇంకా పిల్లలు కూడా కలగకుండానే తన భర్త చనిపోయాడు. ఇప్పుడు ఎలాంటి కష్టంలో, ఎలాంటి నష్టంలో దేవుణ్ణి ఆశ్రయించింది. చాలా మంది దేవుని దగ్గరికి రమ్మంటే సాకులు చెప్తూ ఉంటారు. దేవుడు నాకు
మందిరానికి వస్తానండి, దేవుడు నాకు ఇలా కార్యం చేస్తేనే మందిరానికి వస్తాను అని చెప్పి, దేవుడు మేలు చేస్తే ఉపకారం చేస్తే నేను దేవుడి దగ్గరకు వస్తాను అని చెప్పి అంటారు. కానీ మీ మేలు చేసినప్పుడు ఉపకారం చేసినప్పుడు రాలేదు, కానీ శ్రమలో పోగొట్టుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చింది, దేవుడిని ఆశ్రయించింది. కాబట్టి అదే పొలానికి ఆమెని దేవుడు యజమానురాలుగా చేశాడు. అంతేకాదు ఆమె గర్భంలో నుంచి రాజులు కూడా బయటకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే సంసోను జీవితం మనం చూసినప్పుడు సంసోను కూడా తన యొక్క ప్రారంభం చాలా బాగుంది, ప్రారంభం చాలా శ్రేష్టమైనదిగా ఉంది. మనోహర భార్య పొలంలో ఉన్నప్పుడు దేవుని దూత అక్కడికి వచ్చి చెప్తుంది, అమ్మ నువ్వు గర్భం ధరించిపోతా ఉన్నావు, నీకు కుమారుడు పుడతాడు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా మన ఇంటికి ఎవరో దూత వచ్చారు, నాకు గర్భం ధరించిపోతుంది, కుమారుడు పుడతాడు అని చెప్పాడు అని చెప్పినప్పుడు ఎంతో సంతోషపడింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా పిల్లలు లేరు, సంతానం లేరు, గొడ్రాలుగా ఆమె బాధపడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి కార్యం జరగబోతున్నందుకు, సంతానం కలగపోతున్నందుకు ఎంతో సంతోషపడింది. కానీ అదే సమయంలో వెళ్ళి వెంటనే ఆ సంతోషంతో తన భర్తతో చెప్తుంది, మనకు సంతానం కలగపోతుందంట, మనకు ఒక బాబు పుట్టబోతున్నాడంట అని చెప్పినప్పుడు ఆ యొక్క భర్త అంటాడు, మళ్ళా కనుక నీకు ఆ దూత ప్రత్యక్షమైతే, ఆ వ్యక్తి కనుక మళ్ళీ నీ దగ్గరికి వస్తే ఆ బాబుకి ఏమేమి చేయాలో అని చెప్పేసి మళ్ళీ అడుగు అని చెప్పేసి చెప్తాడు. ఆ తండ్రి అనగానే పిల్లలు లేనందుకు పిల్లలు పుడుతూ ఉంటే ఎంతో సంతోషపడి థ్యాంక్స్ చెప్పాలి. నిజానికి మాకు సంతానం లేదు, ఇన్నాళ్ళుగా ఎన్నో బాధలు పడుతూ ఉన్నాము, ఎన్నో నిందలు పడుతూ ఉన్నాము, అలాంటి మాకు సంతానం కలగపోతుంది అని చెప్పేసి కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ అది చేయకుండా అతను అంటాడు, మేము పుట్టపోయే బిడ్డకి ఏమేమి చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. పుట్టపోయే బిడ్డ కోసం ఆ దూత చెప్తుంది, ఈ బిడ్డ ప్రభుకి న్యాచురు చేయబడిన వ్యక్తి కాబట్టి ఈ బిడ్డను దేవుడు అభిషేకించాడు, ఈ బిడ్డను దేవుడు ప్రత్యేకపరిచాడు, ఒక గొప్ప ఉద్దేశం ఈ బిడ్డ పట్ల దేవుడికి ఉంది కాబట్టి ఇతని మీదకి శత్రుత్వ కత్తి రాకుండా, అలాగే చచ్చిన వాటి దగ్గరికి వెళ్ళకుండా మీరు పెంచాలి అని చెప్పేసి ఆ దూత చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సంసోను యొక్క పుట్టికను మనం చూసినప్పుడు ఇతను చాలా ప్రత్యేకించబడిన వ్యక్తి, ఇతని పట్ల దేవుడికి గొప్ప ఉద్దేశం ఉంది, గొప్ప ప్రణాళిక ఉంది. తల్లి గర్భంలో రూపింపబడకముందే దేవుడు ఈ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ వ్యక్తి ఇంత ప్రారంభం బాగుంది, ఇతని ఎలా దేవుడు చేశాడు అంటే ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు ఇతని ఎన్నుకున్న వ్యక్తిగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇంత ప్రారంభం ఇంత బాగున్న వ్యక్తి చివరికి కొన్నాళ్ళకు వచ్చేసరికి అన్య స్త్రీలను మోహించి వారిని వివాహం చేసుకుని భయంకరమైనటువంటి ముగింపుకి దారితీసింది. ఎందుకంటే అన్య స్త్రీలని ప్రేమించడం, మన బిడ్డల్లో కూడా అన్య స్త్రీలను ఎప్పుడు కూడా వివాహము చేసుకోకూడదు. వివాహం జరిగేటప్పుడు వారు దేవుని నమ్ముకున్నారా, రక్షణ అనేది వారికి కలిగి ఉన్నారా లేదా, దేవుని కలిగిన వారా కాదా అనేది మనము గమనించాలి. ఈ గమనింపు లేకుండా వివాహాలు చేస్తే చాలా భయంకరమైనటువంటి ముగింపుకి దారి తీస్తూ ఉంటాయి. చాలామంది డబ్బు ఉన్నదని చెప్పేసి, లేకపోతే ఆస్తి ఉందనో, లేకపోతే అందం ఉందనో అన్యుల్ని వివాహం చేసుకుంటూ ఉంటే ఆ అన్యుల్ని వివాహం చేసుకున్నప్పుడు ఒక భయంకరమైన ముగింపు దారి తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంసోను జీవితంలో కూడా ఎప్పుడైతే దలీలాని మోహించాడో, ఆమె వెంటబడ్డాడో భయంకరమైనటువంటి ముగింపుకి దారితీసింది. తను బంధించి ఫిలిష్తీయులు 2 కండ్లు కూడా ఓడబీకినట్లుగా మనం చూస్తాం. దేవాలయంలో 2 చేతులు కూడా కట్టి, స్తంభాలకి ఇతను కట్టి బంధించి 2 కళ్ళు కూడా కాల్చినటువంటి ఊసతో 2 కళ్ళు కూడా పీకేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇతని ప్రారంభం బాగుంది, కానీ దేవుని ప్రణాళికను మర్చిపోయి, దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి ఇతను జీవించాడు, ఇష్టానుసారంగా జీవించాడు. కాబట్టి భయంకరమైనటువంటి ముగింపుకి దారి తీసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ దినాల్లో మనము దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి. మన ప్రారంభం ఎలా ఉన్నప్పటికీ కూడా ముగింపు శ్రేష్టమైనదిగా ఉండాలి. ప్రారంభం ఆరంభం కంటే కార్యాంతము మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం మొట్టమొదట 2 సౌలుని చూసాము. ఒక సౌలేమో శత్రువుల చేతిలో చనిపోతే, మరో సౌలు మాత్రం దేవుని కొరకు అర్థసాక్షిగా అతను చనిపోయాడు. ఈ రోజున చాలామంది మరణిస్తూ ఉంటారు. వారి మరణాలు కొంతమంది ఏమో అనారోగ్యంతోనో, వ్యాధులతోనో, రోగాలతోనో మరణిస్తూ ఉంటారు. కొంచెం మంది మాత్రం నడుస్తానే చనిపోతూ ఉంటారు. మనం చూసినప్పుడు కొంతమంది సేవకులు కూడా పాటలు పాడుతూ ప్రసంగిస్తూ చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కొంచెం మందికి మంచి మరణం వస్తుంది,
కొంచెం మందికి ఏమో రోగాలతో చనిపోతూ ఉంటారు. కానీ మనం ఎలా మరణించినా కూడా దేవుని కొరకు మనము మరణించాలి, దేవునిలో మనము మరణించాలి. ఈ దినాలు చాలా అంచె దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మన జీవితం ఎలాంటిది అంటే తిరిగి వెళ్ళి మళ్ళీ కానీ గాలి వంటిది, నీటి బుడగ లాంటిది మన యొక్క జీవితం. దేవుని వాక్యం పోలిస్తుంది గడ్డి పువ్వు లాంటిది మన యొక్క జీవితం. కాబట్టి ఇలాంటి అల్పమైన స్వల్పమైన మన జీవితం దేవుని కొరకు మనము జీవించేవారిగా ఉండాలి. మనము అంచె దినాల్లో ఉన్నాము. ప్రభు రాకడ ఎప్పుడు సమీపిస్తుందో తెలీదు. అందుకే మనము సిద్ధపాటు పడిన వారిగా ఉండాలి. దేవుని రాజ్యం కొరకు మెలకుగా మనము ఉండాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. కాబట్టి మెలకుగా మనం సిద్ధపడిన వారిగా ఉండాలి. మన కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. ప్రారంభం ఎలా ప్రారంభించినా నీ ముగింపు మాత్రం శ్రేష్టంగా ఉండాలి. ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీ ప్రారంభం ఎలా ఉంది, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు, ఒకప్పుడు ఉన్న ప్రార్థన జీవితం నీకు ఇప్పుడు ఉందా? ఒకప్పుడు సువార్త అంటే ఎంతో ఇష్టపడుతూ ఉండేవారు, అదే ఇష్టం ఇప్పుడు సువార్త పట్ల ఉందా? ఒకప్పుడు ఆత్మీయత నీకు ఇప్పుడు ఉందా? ఆలోచన చేసుకో. ఇప్పుడు ఎలా ఉన్నావు? నీ జీవితం ప్రారంభంలో నువ్వు భక్తి జీవితం ప్రారంభించినప్పుడు, నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ఈ అంచె దినాల్లో మన యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది అనేది ఆలోచించాలి. మన ముగింపు ఒక శ్రేష్టమైనదిగా ఉండాలి. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.